Hi everyone, welcome to our channel. Today's video is జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1 ఇయర్ అంటే బిఫోర్ ఎగ్జామ్ మనకు కరెక్ట్ 1.5 డే 2 డేస్ ముందు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 75 వస్తాయా 60 వస్తాయా సార్ అంటే ఎగ్జామ్ ముందు రోజు అసలు ఏ క్వశ్చన్ చదవాలి ఏ క్వశ్చన్ చదివితే ఎక్కువ స్కోర్ వస్తుంది అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ప్రిపేర్ కావాల్సిన క్వశ్చన్లు ఏంటి అవునా అంటే మనం చదవమని కాదు బట్ ఈ మన బిఫోర్ ఎగ్జామ్ అనేది అంతకుముందు ప్రిపేర్ అయినట్లాగా మొత్తం క్వశ్చన్ చదవడానికి ఆప్షన్ ఉండదు మనకు 1.5 డే టైం దొరుకుతుంది. మోస్ట్‌లీ ఏందంటే 2 ఆర్ 3 డేస్ కంటే ఎక్కువ టైం దొరకదు. అదే ఏపీ వాళ్ళకైతే 1.5 డే దొరికింది. టీఎస్ వాళ్ళకేమైందండి 2025లో 3 డేస్ టైం దొరికింది మ్యాథ్స్ ఏకు. అయితే ఈ టైంలో మనం ఎలా ప్రిపేర్ కావచ్చు? ఏ క్వెషన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి? అంటే 65కి బిలో రాకుండా ఉండాలి అంటే కన్ఫర్మ్ 65, 70 ప్లస్ 65 అబోవ్ అండ్ 70 ప్లస్ కన్ఫర్మ్ స్కోర్ ఉండాలంటే ఈ వీడియోలో చూయించే క్వెషన్‌లు మాత్రం మీ ప్రిపరేషన్‌లో ఉండేలాగా చూసుకోండి. అంటే మీరు ఎవ్రీ టాపిక్ ప్రిపేర్ అయితా అంటే ఈ క్వెషన్ చూసుకోవడం వల్ల మీకు 100% ఏమవుతుందంటే స్కోర్ అనేది పెరుగుద్ది. అంటే ఎక్కడ కూడా డిక్రీజ్ కాదు. స్కోర్ పెరుగుద్ది. మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఓకేనా? స్కోర్ పెరుగుతుంది. ఎట్ ఎ టైమ్ ఏమవుతుందండి? కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మీకెక్కడ ఉంది? ఫంక్షన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫంక్షన్స్‌లో ఏంటిది మీకు 7+2+2 ఓకేనా? మీకు మెయిన్‌లీ ఫంక్షన్స్ వెయిటేజ్ చూస్తే ఏమైందండి? 7+2+2+2 అవునా? 7+2+ ఫంక్షన్‌లో మనకు 7 మార్క్స్ టు 2 మార్క్స్ వస్తాయి. ఈ వెయిటేజ్ అయితే నాకు తెలిసి అందరికీ తెలుసు. మ్యాథమెటికల్ ఇండక్షన్‌లో ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. మ్యాట్రిసెస్‌లో 7+7+2 అయితే అందులో ఏ క్వెషన్స్ ఈ బ్లూ ప్రింట్ అయితే అందరికీ తెలుసు నాకు తెలిసి. అవునా? ఈ బ్లూ ప్రింట్ అందరికీ తెలుసు. అవునా? ఈ బ్లూ ప్రింట్ అందరికీ తెలిస్తే ఇందులోంచే మనం ఇప్పుడు క్వెషన్స్ చేయాలి. ఏ క్వెషన్స్ ఎక్కువ ప్రిపేర్ అవుతూ వస్తున్నాయో చూడండి. ఈ వీడియోలో చూస్తే మీకు కొంత క్లారిటీ వచ్చేస్తది. క్లారిటీ ఏంది? చాలా క్లారిటీ వస్తది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 5 క్వెషన్స్ ఉన్నాయా? సారీ. ఫస్ట్ 5 క్వెషన్స్ ఉన్నాయా? 1, 2, 3 ఈ 5 క్వెషన్స్ గూడా అంటే ఇవే. మనకేమున్నాయి 1, 2, 3 ఈ 5 థీరమ్స్ నుంచి ఒకటొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కన్ఫర్మ్ నేనక్కడ మీరు మెయిన్‌లీ ఈ వీడియో చూసేటప్పుడు మీరు చేయాల్సిందేంటంటే క్వెషన్స్‌ను నేనేవైతే టిక్ చేశానో, బ్లోయింగ్‌తో టిక్ చేశానో, ఆ క్వెషన్స్‌ని మీరు కొద్దిగా ఎక్కువ కాన్సంట్రేషన్ సార్ మాకు ఆ క్వెషన్స్ కావాలి సార్ ఎక్కడుంటాయి? మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ ఏంటంటే సార్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి 100. అయితే ఈ క్వెషన్స్ పీడీఎఫ్ కావాలి సార్ వాటికి సొల్యూషన్స్ కూడా మాకు ఒక దగ్గర ఉంటే కొద్దిగా ఈజీగా ఉంటుందంటే మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ నవీన్ రెడ్డి అని రెడ్డి. సారీ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్‌స్టాగ్రామ్ నేమ్ నవీన్ రెడ్డి అని. అయితే నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఇంటర్ అండ్ పాలిటెక్నిక్ అంటే ఐ మీన్ ట్యాబ్‌కెళ్తే మీకేమవుతుందంటే టోటల్ 1A, 1B ఫిజిక్స్, కెమిస్ట్రీ గూడా ఇంపార్టెంట్ క్వెషన్స్, మోడల్ పేపర్స్, సొల్యూషన్స్ అన్నీ ఉంటాయి. అయితే మోస్ట్‌లీ మీరు కాన్సంట్రేషన్ చేయాల్సిందేంటే ఈ 5 క్వెషన్స్, ఈ 5 థీరమ్స్ ఉన్నాయా? ఈ 5 థీరమ్స్ ఇంపార్టెంటే. ఎక్కడ స్కిప్ చేయకుండా చదవాల్సిన క్వెషన్‌లు ఈ 5. ఓకేనా? ఎందుకు? ఆ 5 అనేది చాలా టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వెషన్స్. అందుకే మీకు ఆ 5ని కన్ఫర్మ్ చదవమడానికి రీజన్ అదొకటే. ఇంకొక రీజన్ ఏమి గాదు. నెక్స్ట్ ఆ క్వెషన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయాయో చూడండి ఇక్కడ. మీరు ఆ క్వెషన్స్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ సిక్స్త్ బిట్ కాకుండా సెకండ్ బిట్ ఉంది చూడండి. సిక్స్త్‌లో సెవెంత్ ఇంపార్టెంట్. సెవెంత్, ఎయిత్ కూడా ఎయిత్ క్వెషన్ ఏందంటే ఒకసారి 2 మార్క్స్ క్వెషన్‌కి ఇచ్చాడు. ఒకసారి 7 మార్క్స్ క్వెషన్ ఇచ్చాడు. నేను టిక్ చేసిన క్వెషన్‌లు స్కిప్ చేయకండి. అవే చదివితే ఈజీగా 65, 70 ప్లస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? కావాలంటే ఒకసారి మీరు మోడల్ పేపర్ అయినా, ప్రీవియస్ పేపర్ మీ దగ్గర ఉన్నాయి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నైన్త్ వన్ ఆల్సో ఒక్కసారి వచ్చిన క్వెషన్. రైట్. ఈ 10థ్, 11థ్ అనేది మీకు ఫంక్షన్స్‌లో మాకు థీరమ్స్ రావు సార్ ఎట్లా సార్ మేము చదువుకోవాలంటే, మన యూట్యూబ్ ఛానెల్‌లోనే మ్యాథ్స్ 1 ఏ ప్లేలిస్ట్‌కెళ్తే ఫంక్షన్స్ థీరమ్స్ 2 మార్క్స్ క్వెషన్స్ చెప్పినవి ఉన్నాయి. అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఈ ఫంక్షన్స్‌లో ఈ 10థ్ క్వెషన్, 11థ్ కానీ 2 మార్క్స్‌కి ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. అటు సైడ్‌కున్న క్వెషన్ ఉంది చూసారా? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాలోయింగ్ ఉందా? ఈ క్వెషన్ అనేది ఒకసారి చూడండి. ఓకేనా? ఈ క్వెషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొద్దిగా క్లారిటీ వచ్చేస్తది. జీ ఆఫ్ ఎక్స్ వన్ అడిగిస్తే. కొద్దిగా ఈజీ క్వెషనే నాట్ టఫ్. ఓకేనా? నెక్స్ట్ 2 మార్క్స్. 2 మార్క్స్ మాక్సిమం ఇందులో ఉన్నాయి చదువుకోండి. టిక్ చేసినవి. 1 బై డొమైన్ వాల్యూ క్వెషన్ ఒకటొస్తదండి. నార్మల్‌గా ఫస్ట్ ఎక్సైజ్, సెకండ్ ఎక్స్ నుంచో క్వెషన్ కన్ఫర్మ్ ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ చాలా ఎనఫ్. 2 మార్క్స్ క్వెషన్స్ మాక్సిమం అటెంప్ట్ చేస్తారు. అయితే మీరెందుకు సార్ 65, 70 ప్లస్సే అంటాను. మీరు పెట్టించినట్టు 75 రావా అంటే, ఎప్పుడన్నా నేను ఎవ్రీ ఇయర్ 2014 నుంచి 15 నుంచి అబ్జర్వ్ చేసిన పేపర్‌లో ఒక్క క్వెషన్ అయినా గూడా అంటే
ఇక మనం ఇది ఇంపార్టెంట్ కాదు, రాదులే అనుకున్న క్వశ్చన్ ఒక్కటైనా అడుగుతున్నాడు. కాబట్టి కొద్దిగా కేర్‌ఫుల్. అందుకే నేనేం చెప్తున్నా 65 70 వరకైతే గ్యారంటీ వస్తాయి. 70+ 75 అనేది డిపెండ్, చాలా వరకు రావచ్చు. మాక్సిమం వస్తాయి. ఎప్పుడైనా మిస్ అయినా కూడా 70+ అనేది గ్యారంటీ. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్. అక్కడ 14థ్ క్వశ్చన్ ఉందా? ఈ 14థ్ క్వశ్చన్ అనేది వన్ టైమ్ అడిగిన క్వశ్చన్ అండి. ఒకసారి అడిగిండు. సో, పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. 7 మార్క్స్‌కి అడిగిండు. 16, 18, 19 ఇవన్నీ 2 మార్క్స్. ఈ 20, 21 అయితే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. ఒక 5, 6 టైమ్స్ వచ్చాయి. నేనే స్టార్స్ పెట్టక వదిలేసిన అందరిని. ఓకేనా? రైట్. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. కనిపిస్తున్నాయి గానీ, పీడీఎఫ్ కావాలంటే ఇక్కడ నవీన్ టెట్ మ్యాథ్స్ యాప్ ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అందులోంచి యూజ్ చేసుకొని, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినా నో ప్రాబ్లమ్. రైట్. ఇవి మనకు 2 మార్క్స్. మ్యాథమెటికల్ ఇండక్షన్ నెక్స్ట్. నెక్స్ట్ ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్‌లో టోటల్ ఎన్ని మార్క్స్ వస్తాయి? 7 వస్తాయి. రాసేటప్పుడు కొద్దిగా కేర్‌ఫుల్‌గా మనం కాన్సంట్రేషన్ చేసి రాసినా కూడా ఎనఫ్. ఓకేనా? కొద్దిగా కాన్సంట్రేషన్ రాసినా కూడా ఇందులోంచి 7 వస్తాయి. ఇందులో లాస్ట్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ దాన్ని స్కిప్ చేస్తారు. దాన్ని స్కిప్ చేయడం వల్ల మార్క్స్ పోతాయి. ఒక మార్క్ కట్ చేస్తాడు. మీకు ఇంకొకటి ఇందులో ఈ మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్‌లో ఫస్ట్ స్టెప్ రాసి, సెకండ్ రాసి, థర్డ్ టు ప్రూవ్ దట్ రాసినా 3 మార్క్స్ ఇస్తారు. అనవసరంగా మార్క్స్ పోగొట్టుకోకండి. మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. ఓకేనా? నాకు తెలిసి మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యే టాపిక్స్ కూడా చెప్పేస్తా. లాస్ట్‌లో అసలు ఏ టాపిక్స్ ఎక్కువ ప్రిపేర్ కావాలనేది కూడా మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. ఓకే. రైట్. ఇది ఇక్కడ చూస్తే ఇవి మనకున్న ఫస్ట్ 13 మీకు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 13 క్వెషన్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 13 ఆర్ ది ఇంపార్టెంట్. ఓకేనా? దాని తర్వాత రిమైనింగ్ క్వెషన్స్ ఇప్పటివరకు రాలేదు. సో, నో నీడ్ ఇట్. నెక్స్ట్ మ్యాట్రిసెస్. ఇన్ మై సజెషన్ మ్యాట్రిసెస్ ఇంపార్టెంట్ అని అడగకండి. రీజన్ చెప్తా. డెటర్మినెంట్స్ మీరు ఏ ప్రాబ్లం చూసినా ఏదో ఒక ఇయర్‌లో వచ్చింది. డెటర్మినెంట్స్ మాస్టర్ నుంచి ఒకటొస్తది. క్రామర్స్ ఇన్వర్షన్ రూల్ నుంచి ఒకటొస్తది. డెటర్మినెంట్స్ నుంచి ఒకటి, క్రామర్స్, ఇన్వర్స్, గాస్ జార్డియన్ ఈ 3 మెథడ్‌లు కూడా డెటర్మినెంట్స్. ఈ 4 మెథడ్‌లు కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. అవి చూస్తే కన్ఫర్మ్ మీకు 14 మార్క్స్ వస్తాయి. ఎక్కడ అసలు 1% కూడా మీకు డౌట్ అవసరం లేదు. 14 మార్క్స్ 100% వస్తాయి. స్కిప్ చేయాల్సిన పని కూడా ఉండదు మీకు. ఓకేనా? రైట్. నెక్స్ట్‌కెళ్తే చూడండి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇందులో. డెటర్మినెంట్ క్వెషన్స్ కొద్దిగా ఎక్కువుంటాయి. ఈ ఫస్ట్‌ది ఎక్కువ టైమ్స్ ఏందంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3 అనే క్వెషన్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. అంటే అది కూడా 4 మార్క్స్‌కి ఎక్కువ అడిగిండు. తర్వాతది ఈ సెకండ్ క్వెషన్ రేర్ అండి. థర్డ్ క్వెషన్ ఆల్సో రేర్. ఫోర్త్ క్వెషన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. డెటర్మినెంట్స్ ప్రిపేర్ కావడం ఒకటి. నెక్స్ట్ ఇక్కడున్న సాల్వ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్ బై యూజింగ్ క్రామర్స్ రూల్. ఇందులో 5 క్వెషన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి. ఒకసారి ఇన్వర్స్, ఒకసారి క్రామర్స్ మెథడ్ నేర్చుకుంటే చాలు. ఓకేనా? చాలా మందికి ఇన్వర్స్‌లో ఒక డౌట్ ఏంటంటే, సార్ మేము షార్ట్‌కట్ మెథడ్ రాయాలా? ఇన్వర్స్ అడ్జాయింట్ ఏ ఫైండ్ ఔట్ చేయడం, లేకపోతే లెంగ్త్‌గా అన్ని కోఫాక్టర్స్ ఫైండ్ ఔట్ చేయాలని అవసరం లేదు. మీరు షార్ట్‌కట్ రాసినా, టోటల్ ఫైండ్ ఔట్ చేసినా కూడా మీకు మార్క్స్ ఇస్తారు. ఎలాంటి డౌట్ అవసరం లేదు. రైట్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, ఇన్‌కన్సిస్టెన్స్ రాలేదు. బట్ ఇక్కడ a³ - 3a² మాత్రం 4 మార్క్స్‌కి వచ్చే క్వెషన్ అండి. కరోనా టైమ్‌లో 7కి ఇచ్చాడు. బట్ అది 4 మార్క్స్ క్వెషనే. నెక్స్ట్ అవి డిటర్మినెంట్ క్వెషన్. రిమైనింగ్ 4 మార్క్స్. నన్నడిగితే మ్యాట్రిక్స్ 22 కాబట్టి ఎవరైనా సార్ మేము ఫెయిల్ అవుతాం. కానీ పాస్ కావాలి 1 ½ డేలో అంటే నన్నడిగితే మ్యాట్రిక్స్‌ను మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫస్ట్ ప్రిపేర్ కమ్మని నా సజెషన్. మ్యాట్రిక్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఈజీగా 50 మార్క్స్ వస్తాయి. 1 ½ డేలో కంప్లీట్ చేసే టాపిక్స్ కూడా ఇవి. చాలా డెడ్ ఈజీ టాపిక్స్. ఓకేనా? ఇవి మీకు మ్యాథ్స్ ఏలో ఉన్న అంటే మ్యాట్రిక్స్‌లో ఉన్న 2 మార్క్స్ క్వెషన్స్. టఫ్ అయితే కాదు. ఓకేనా? రైట్. ఈ క్వెషన్ తర్వాత 2 మార్క్స్‌ది చూడండి ఇందులో. 2 మార్క్స్ కొన్ని ఎక్స్‌ట్రా కూడా రాసాను నేను. ఎందుకంటే మనకు కొన్ని టైమ్స్ మనకిచ్చిన బుక్‌లెట్‌లో కాకుండా కొన్ని ఎక్స్‌ట్రాగా అడిగిండు. కాన్సెప్ట్ సెపరేట్ కాదు. అదే కాన్సెప్ట్ నుంచి కొద్ది కొద్ది చేంజ్ చేస్తూ అడిగాడు. ఇవి 2 మార్క్స్ క్వెషన్‌లు మనల్ని అడిగిన క్వెషన్స్. ఓకే. రైట్. ఇక్కడ డిఫైన్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అడిగిండు. ర్యాంక్ చేసేటప్పుడు కొద్దిగా కేర్‌ఫుల్‌గా చూసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ర్యాంక్ ప్రాబ్లమ్సే. సో, మీరక్కడ కేర్‌ఫుల్‌గా చూసుకోగలిగితే మాత్రం ఈజీగా మీకు స్కోర్ వచ్చేస్తది. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. అడిషన్ ఆఫ్ వెక్టార్స్‌లో హార్డ్లీ వచ్చేసి ఒక 4 మార్క్స్ క్వెషన్ 2+2 వస్తాయా? 4 మార్క్స్ క్వెషన్ ఒక 6-7 క్వెషన్స్ ఉంటాయి. అందులో 3-4 క్వెషన్స్ కోప్లానర్ క్వెషన్సే ఉంటాయి. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకేం కనిపిస్తుందండి? చూడండి ఇక్కడ 1-8 వరకు. ఫస్ట్ క్వెషన్ ఫస్ట్ క్వెషన్ ఏఓడి క్వెషన్. ఓకేనా? ఫస్ట్ క్వెషన్ ఏందండి? ఏఓడి అంటే
లెట్ ఏఓ అంటే 3 ఏఓడి 6 ఏఓ క్వెషన్ మనకు ఫస్ట్ ఉంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీకు తర్వాత లాంబ్డా ఈజ్ ఈక్వల్ -146/7 ఏబీసీఆర్ కోప్లానర్ క్వెషన్. తర్వాత ఉన్నది కూడా ఫిఫ్త్ కోప్లానర్ క్వెషనే. అంటే మీకు థర్డ్, ఫోర్త్ వచ్చేస్తే ఇది వచ్చేస్తది. మాకు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కూడా మన ఛానెల్‌లో ఉంది. చూడొచ్చు మీరు. టోటల్ 8 మార్క్స్ వచ్చేస్తాయి మన ఛానెల్‌లో ఉన్న వీడియో చూస్తే ఇందులోంచి. నెక్స్ట్ ఇవి సెవెంత్ అండ్ ఎయిత్ ఏందంటే ఈక్వేషన్స్. ఏ ఈక్వేషన్స్ మనకు ప్లేన్ ఈక్వేషన్స్ ఉంటాయి. అయితే ఇందులో 2 ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. 2 ఫస్ట్ ఎక్సర్‌సైజ్ 2 మార్క్స్ వస్తాయి. సెకండ్ ఎక్సర్‌సైజ్ లేకపోతే సార్ మాకంత డిఫరెన్స్ తెలియదు సార్ అనుకుంటే మన బుక్‌లెట్‌లో ఉన్నయి ప్రిపేర్ అయినా సరిపోతాయి. ఇవి 7 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్ చూడండి. 2 మార్క్స్ హార్డ్‌లీ 10-12 ఉంటాయి. 2 క్వెషన్‌లు అటు 10-12 అంటే కష్టం కదా సార్ అని అనకండి. అందులో ఒకటే టైప్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువుంటాయి. ఇవి 2 మార్క్స్ క్వెషన్స్. ఓకేనా? ఈ 2 మార్క్స్ ప్రిపేర్ అవ్వగలిగితే మాత్రం మీకు స్కోర్ ఎక్కడా కూడా మిస్ కాదు. ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే. ఇవి 2 మార్క్స్ క్వెషన్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్‌లో స్క్యూ లైన్స్ సెకండ్ వన్ ఉందా థీరమ్. ఆ థీరమ్ టైప్ క్వెషన్ అది. ఓకేనా? సింపుల్‌గా సాల్వ్ చేయొచ్చు. ఆ క్వెషను దాని తర్వాత ఉన్నవి ఎక్కువ మీకు కంప్యూటివ్ ఆ! కంప్యూటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ డాట్ బి క్రాస్ సి వెక్టార్స్ ఇచ్చేటి ఆ క్వెషన్‌లు మాత్రం స్కిప్ చేయకండి. మాక్సిమం 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్న క్వెషన్‌లు. ఓకేనా? రైట్. ఇవన్నీ 7 మార్క్స్ క్వెషన్‌లు. మీ ప్రిపరేషన్‌లో మాత్రం నేను చెప్పిన క్వెషన్ మస్ట్ అండ్ షుడ్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే కన్ఫర్మ్ వచ్చే క్వెషన్ మాక్సిమం 7, 4 అయితే మిస్ కావండి. మిస్ అయితే మీకు 2 మార్క్స్ అది కూడా 1 ఆర్ 2 క్వెషన్సే. 1 ఆర్ 2 క్వెషన్సే మిస్ అయితాయి. సో, మీకైతే కన్ఫర్మ్ యూజ్ అవుతుంది. ఓకే. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్. ఈ షో షార్ట్ ఆన్సర్ క్వెషన్ చూడండి. ఇవన్నీ 4 ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్‌లో మాక్సిమం క్వెషన్‌లొచ్చినాయి. ఈ బుక్‌లెట్‌లో ఉన్న క్వెషన్‌లు ప్రిపేర్ అయితే ఇందులోంచి ఏంటి ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అంటే 13 మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు కన్ఫర్మ్ వస్తది. నీకేం చెప్పాను నేను? మ్యాథమెటికల్ ఇండక్షన్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ప్రిపేర్ అయితే మ్యాట్రిసెస్ ఇవి ప్రిపేర్ అయితే మీకు 50 మార్క్స్ వస్తాయి. దీనికి ఫంక్షన్స్ గనుక మీరు యాడ్ చేశారనుకోండి 61 మార్క్స్ ఎటు మిస్ కావు. అంటే 1 ½ డేలో మనం సగం బుక్కే చదువుతున్నాం. 61 మార్క్స్ వస్తాయి. ఓకే. రైట్. ఇవి 4 మార్క్స్ క్వెషన్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్‌లో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అనే క్వెషన్‌లు ఎక్కువ అడిగాడండి. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఒకటి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్, అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు, డయాగోనల్స్ ఇచ్చినప్పుడు క్వెషన్స్ ఎక్కువున్నాయి. ఓకేనా? సో, ఇందులో పెద్దగా టెన్షన్ పడి చదవాల్సిన క్వెషన్స్ అయితే కావు. ఇబ్బంది పడేటివి కూడా లేవు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఇవన్నీ క్వెషన్సే. ఇవే క్వెషన్స్. ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్‌లో 7+4+2+2 7 మార్క్స్ లాస్ట్ ఎక్సర్సైజ్. మీకు 7 మార్క్స్ వచ్చే వీడియో మన ఛానెల్‌లో ఉంది చూడొచ్చు. మీరు అవి చూసి చేసినా కూడా సరిపోతుంది. ఎక్స్‌ట్రా క్వెషన్స్ అవసరమే లేదు. ఓకేనా? ఎనఫ్ ఇగ. ఆ మెథడ్ నేను అన్నీ ఒకటేలాగా చెప్పాను. మీకు చాలా వరకు కొందరు సార్లు ఎల్‌హెచ్‌ఎస్ తీసుకుంటారు. కొన్ని క్వెషన్‌లకు ఆర్‌హెచ్‌ఎస్ తీసుకుంటారు. ఎల్‌హెచ్‌ఎస్‌ని ఒక మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ చేస్తూ ఉంటారు. బట్ మన వీడియోస్‌లో మాత్రం అన్ని క్వెషన్‌లు సింగిల్ మెథడ్ అవే 7 స్టెప్స్ వచ్చేలాగా చెప్పాను. అవి చూడండి. ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. ఇందులో టిక్ చేసినవి ఒకసారి చూసుకోండి సరిపోద్ది. ఇది మెథడ్ వైస్‌గా ఇవే 7 మార్క్స్ వస్తాయి. ఎక్సర్‌సైజ్‌లు 6 అయితే ఇక్కడ మిస్ అయ్యేదేందంటే షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. షార్ట్ ఆన్సర్ మాత్రమే ఒక్కోసారి ట్విస్టెడ్‌గా కనిపిస్తా ఉంటాయి. అంటే ఎప్పుడు మనం స్కిప్ చేసే క్వెషన్‌లు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. సో, దాని మీద కొద్దిగా కాన్సంట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి. మీకు షార్ట్ ఆన్సర్స్‌కొచ్చేస్తే ఓకేనా? ఈ 24థ్ క్వెషన్ అయినా ఇది ఎక్కువ సార్లు వచ్చిన క్వెషన్. వి ప్రూవ్ దట్. నెక్స్ట్ 26థ్ క్వెషన్, 27 ఓకే. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాన్ థీటా ప్లస్ ఇవన్నీ ఒక దగ్గరే సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అన్నట్లు. ఓకే. ఇవి కంప్లీట్ అయిపోయాక చూడండి. 2 మార్క్స్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ అండి. చాలా క్వెషన్స్ కొద్దిగా ఒకటైతే వస్తది. ఇందులో 2 మార్క్స్ మేము పక్కా రాయాలంటే సెకండ్ ఎక్సర్‌సైజ్‌లో పీరియడ్ ఫైండ్ ఔట్ చేయడం, గ్రాఫ్, మాక్సిమా, మినిమా వాల్యూ, సైన్ స్క్వేర్ 82 మైనస్ ఉంటాయి. ఇక్కడ చూడండి. ఏ బిట్ అంటే ఈ 15థ్ క్వెషన్ ఉందా? 50 క్వెషన్ అనేది కన్ఫర్మ్ అందులో ఉన్న ఎవ్రీ క్వెషన్ చేసేయండి. రీజన్ ఏంటంటే అందులో నుంచి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. 50 తర్వాత ఇంకొక బిట్ ఉంటుంది. నెక్స్ట్ 55 మాక్సిమం అండ్ మినిమమ్ ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్ అంటాడు. ఇందులోంచి కూడా ఒక 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత 56 ఇందులోంచి. ఈ 3 నేను ఇప్పుడు చెప్పిన 50 ఇంకొకటి ఏముందండి 55, 56 మోస్ట్‌లీ ఒక్క క్వెషన్ అయితే మీకు క్వెషన్ పేపర్‌లో ఉంటుంది. దట్ ఈజీ. ఓకే. రైట్. ఇవే క్వెషన్స్ ఇందులోంచి. ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్‌లో ఒక 12 క్వెషన్స్ ఉంటాయి. ఈ పీడీఎఫ్‌లో టిక్ చేసిన క్వెషన్. అయితే చాలా మందికి ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ రాగానే డౌట్ ఏంటంటే, సార్ నేనేమో కాస్ తీసుకున్నా. బుక్‌లో ఏమో సైన్ ఉంటుంది. నేను సైన్ తీసుకుంటున్నా. బుక్‌లో ఏమో కాస్‌లో ఆన్సర్ ఉంటుంది. సార్ ఇది బాగా కన్‌ఫ్యూజన్ అవుతా అవసరం లేదు.
మీరు సైన్ తీసుకుంటే సైన్ తీసుకోండి, కాదు తీసుకుంటే కాదు తీసుకోండి. కీ పేపర్‌లో గూడా 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఎప్పుడు గూడా మీకు మార్క్స్ కట్ చెయ్యరు. కట్ చేసే ఆప్షనే లేదు. ఓకేనా? అంటే మీకేది కంఫర్టబుల్‌గా ఉంటది. దాన్ని చూడగానే సైన్ చేయాలనిపిస్తే సైన్ చేయండి. కాస్‌కి వాల్యూ ఇవ్వాలంటే కాస్ చేయండి. ఓకేనా? అది చేస్తే సరిపోతది. రైట్. ఇవే క్వెషన్స్ అండి. ఈ 3 ఎక్కువ రిపీట్ అయ్యాయి. 4, 5 చూడండి 6, 7, 8, 9, 10, 11, 12, 13 క్వెషన్స్. 13 ప్రిపేర్ అయితే ఒక 4 మార్క్స్ క్వెషన్ 100% అటెంప్ట్ చేస్తారు మీరు. ఇబ్బంది లేకుండా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది అయిపోయినాక ట్రిగనోమెట్రీకి ఫంక్షన్స్. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ క్వెషన్ ఉంటాయి. ఈ ఫస్ట్ బిట్, ఈ సెకండ్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. మాక్సిమం రిపీటెడ్ క్వెషన్స్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రీలో ఇవే. ఓకేనా? ఇవే క్వెషన్స్. కొద్దిగా కాన్సంట్రేషన్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 12 క్వెషన్సే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్. ఇది ఓన్లీ 1 ఎక్సర్సైజ్ ఫర్ 2 మార్క్స్. 2 మార్క్స్ కాబట్టి కొద్దిగా కాన్సంట్రేషన్ చేసి టోటల్ ప్రిపేర్ కావడానికి చూడండి. ఇంట్రెస్ట్ ఇవ్వండి. లేకపోతే 2 మార్క్స్ పోతాయి. 75 టార్గెట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మిస్ చేస్తూ ఉంటారు చాలా వరకు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇవి ఫస్ట్ 6. ఇప్పుడు ఇందులో మనకి నేనిచ్చిన పీడిఎఫ్‌లో ఫస్ట్ 6 లాంగ్ ఆన్సర్, ఫస్ట్ 6 షార్ట్ ఆన్సర్స్ ప్రిపేర్ అయినా మంచి స్కోర్ వస్తుందండి. ఎక్కడ ప్రాబ్లమ్ ఉండదు. మిగిలినవి కూడా ప్రిపేర్ అయ్యారనుకోండి ఒక అంటే డైరెక్ట్ ఈజీగా చేసుకోవచ్చు మీరు అనేది నా ఉద్దేశ్యం. ఓకే. ఇవే క్వెషన్. 23 నుంచి మాక్సిమం వచ్చే క్వెషన్ అండి అది. మోస్ట్ ఇంపార్టెంట్ 24థ్, 25థ్ ఇవన్నీ. ఓకేనా? సో, అర్థమైందా? ప్రాపర్టీస్ ఆఫ్. అయితే నెక్స్ట్ మీరు ఇంత బానే ఉంది సార్. అసలు మేమేం టాపిక్ చదవాలి సార్ అంటే, నా సజెషన్ నేను చెప్తా. మీరు ఫాలో అవుతారా అంటే, మీకు ఓకే అనిపిస్తే చదవండి. లేకపోతే అంటే మీకేది ఈజీ అనిపిస్తే అది చూసుకోండి. ఓకే. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ చదివే టాపిక్ స్టిక్ చేస్తా చూడండి. నా సజెషన్ వచ్చేసి మీకు ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయి ఉంటే ఫస్ట్ చదవాల్సింది ఎవరైనా సార్ మాకు 75 రావాలి సార్, 60 రావాలి సార్, 50 వచ్చినా చాలనుకున్న వాళ్ళైనా ఎవరైనా ఎనీ పర్సన్ పాస్ అయినా చాలు అనుకున్న వాళ్ళైతే మనకు ఉన్న క్వెషన్‌లు కవర్ చేస్తూ ఇవి 2 ఫస్ట్ చదవండి. ఏంటిదండి? మ్యాథమెటికల్ ఇండక్షన్ అండ్ మ్యాట్రిసెస్. మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, సో, ఇవి చదవడం వల్ల స్కోర్ ఎక్కువొస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోర్ పెరుగుద్ది. స్కోర్ పెరిగింది అంటే మీకు ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే ఐ మీన్ వాట్ ఛాన్సెస్ అంటే ఏంటిది? స్కోర్ పెంచుకోవచ్చు. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మనం చదువుతూ ఉంటే, టైం నడుస్తూ ఉంటే, చదువుతూ ఉంటే స్కోర్ పెరగాలి. అది వదిలేసి ఏదో చదువుతున్నామని చదివితే మాత్రం స్కోర్ పెరగదు. పెరిగే ఛాన్స్ కూడా లేదు మనకు. అవునా? రైట్. ఎగ్జామ్‌లో రాసేటప్పుడు మాక్సిమం ఏం చేయాలంటే క్వెషన్ తర్వాత లైన్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ మ్యాథ్స్. ఎందుకంటే మీరు లాస్ట్ 3 లైన్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారు? క్వెషన్ స్టార్ట్ చేస్తారు. ఆ పని చేయకండి. మార్క్స్ పోతాయి. ఏదన్నా క్వెషన్ మనకు డౌట్ అనిపించింది సార్, ఎలా సార్ అని మీకు అనిపిస్తే లాస్ట్ పేజ్‌లో రఫ్‌లో చేసుకోండి. అది కూడా పెన్సిల్‌తోని చేసి డౌట్ అనిపిస్తే రాయండి. కొందరు క్వెషన్ పేపర్‌లో రాస్తారు, రాయకండి అది. అది ఇన్ కేస్ కార్డ్ వచ్చిందనుకోండి మాల్ ప్రాక్టీసింగ్ అయితే బుక్ చేస్తారు. సో, అలాంటి పని మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి. రైట్. ఇక్కడికి ఫస్ట్ ఇది అయిపోగానే నెక్స్ట్ సెకండ్ యూనిట్‌లో అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఫస్ట్ ఏంటిదండి? మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిక్స్. నాకు తెలిసి మ్యాథమెటికల్ ఇండక్షన్ చదవడానికి 1 అవర్ కంటే ఎక్కువ టైం పట్టదండి ఎవ్వరికి కూడా. నాకు తెలిసి. ఎందుకంటే చాలా వరకు ప్రిపరేషన్‌లో అయిపోయినాయి. మ్యాట్రిసెస్ కూడా అంతే. మ్యాట్రిసెస్ మీకు టైం పడుతుంది అంటే డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ గార్డియన్. రిమైనింగ్ ఎక్కడ టైం పడదు. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అనుకుందాం. అంటే డెఫినిషన్‌లు కూడా చదవాలి కదా! మ్యాట్రిసెస్‌లో ఏంటి డెఫినిషన్ చదవాలి కాబట్టి ఒక 2 అవర్స్ టైం పడుతుంది అనుకో. అంతకు మించి టైం పట్టదు నాకు తెలిసినంత వరకైతే. అంటే ఇన్ మై ఒపీనియన్ అది. 100% అట్నే జరుగుతుందని కాదు గానీ, నా ఒపీనియన్ అది. అయిపోయాక ఎప్పుడైతే ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కంప్లీట్ అయిపోయిందో, నెక్స్ట్ మీ ప్రిఫరెన్స్ ఫంక్షన్స్‌కి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు సార్ అంటే, ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్‌లో మనకెన్ని 7 మార్క్స్ క్వెషన్ 5 రావాలి. బట్ మనకు 4 అయిపోద్ది. ఇంకొకటి ఫంక్షన్స్. ఫంక్షన్స్‌లో థీరమ్స్ చదవండమ్మా. 5 థీరమ్స్. ఆ థీరమ్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ థీరమ్స్ ఎందుకు చదవమని చెప్తున్నారు సార్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి థీరమ్స్ నుండి మీకు జరిగే బెనిఫిట్ ఏంటంటే, మార్క్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సెలక్షన్ ఆఫ్ ది క్వెషన్ కూడా ఇంపార్టెంటే. ఏ క్వెషన్ పడితే అది సెలెక్ట్ చేసుకున్నా మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ రూల్ చేస్తే మిస్టేక్స్ పోతాయేమో గానీ, ట్రిగ్నామెట్రీలో క్వెషన్, ఫంక్షన్‌లో క్వెషన్ చేస్తే మిస్టేక్స్ పోవు. మనకు గావాల్సిందేంటి? మిస్టేక్స్ పోకుండా ఉండాలి. మిస్టేక్స్ పోయినా ఎమ్మటే తెలుసుకునేలాగా ఉండాలి. అంటే మనకు పానిక్ గాకుండా. అలాంటి క్వెషన్ తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. ఈ ఫంక్షన్ చూసుకోండి. థర్డ్ టాపిక్ లాగా. ఓకేనా? సార్ మాకు ఫంక్షన్స్ రాదు. రాంగ్ ఆన్సర్‌కు మాకు ప్రాపర్టీస్ ఆఫ్ లాంగ్వేజ్ అదే చదువుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఫంక్షన్‌లో 2 మార్క్స్ చదవాలి. ఇది అయిపోగానే నెక్స్ట్
ఫోర్త్ టాపిక్గా ఎందుకు సార్ అంటే నేనేం చెప్పాను, ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్స్, మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు? నియర్లీ 61 మార్క్స్ వస్తాయి. దీన్ని యాడ్ చేస్తే 63 అవుతాయి. అవునా? అదొక బెనిఫిట్. సార్ మాకు ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ 5th యూనిట్. ఎందుకు సార్ అదే ఇచ్చారంటే ఒక 7 మార్క్స్, ఒక 4, 2, 2. 7 మార్క్స్ వదిలేయచ్చు మనం. ఎందుకు సార్? ఆల్రెడీ ఫంక్షన్లో 5 అయిపోతాయి. ఒక్కటి ఎక్స్ట్రా ప్రిపేర్ కండి. ఎవరైనా కూడా మాకు 60 వచ్చినా చాలనుకున్న వాళ్ళు కూడా ఒకటి ఎక్స్ట్రా ప్రిపేర్ కండి. అదొక బెనిఫిటే. అలా బెనిఫిట్ వస్తుంది. 4+2+2 ఉంది కాబట్టి స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏమైతే ఇక్కడికి ఆ 63 అనుకున్నామో ఇక్కడ 7 మార్క్స్ పక్కా పెట్టేసినా కూడా, అంటే ఐ మీన్ 7 మార్క్స్ క్వశ్చన్ పక్కా పెట్టేసినా కూడా ఇంకెన్ని మార్క్స్ యాడ్ అయితే 8 అవుతుంది. 63 + 8, 63 + 8 ఎన్ని వస్తున్నాయండి? 71 మార్క్స్ వస్తాయి. అర్థమైందని నేను చెప్పింది? 71 వస్తాయి. అంటే మనం మొత్తం చదవకుండా ఎన్ని ఉంచేసాం? ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ వదిలేసాం, ఇన్వర్స్ ఫంక్షన్స్ వదిలేసాం, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ వదిలేసాం. ఒక మొత్తం 3 యూనిట్లు వదిలేసినా కూడా మనకు 70 మార్క్స్ వస్తాయి. 60 చాలనుకుంటే అసలు ట్రిగనామెట్రీ టచ్ చేయాల్సిన పని లేదు. హైపర్బోలిక్ ఒకటి చాలా ఈజీ టాపిక్ కాబట్టి 2 మార్క్స్ ప్రిపేర్ అయ్యి వదిలేయచ్చు. నెక్స్ట్ నేను చెప్పినట్లు ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్‌లో మీరేం చదువుకోవచ్చండి? అదే పీరియాడిక్ ఫంక్షన్‌ది, నెక్స్ట్ మాక్సిమా, మినిమా, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములాస్ మీద చేసే క్వశ్చన్ చదువుకున్న ఒకటేం రాస్తాం. అంటే ఆల్మోస్ట్ ఒక 63, 65 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో, ఇంపార్టెంట్ బుక్‌లెట్ చూస్తూ చదవండి. అయితే ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఫంక్షన్. అయితే 4 మార్క్స్ కొరకు ఏం చేయండి అంటే ఈ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ మీద డిపెండ్ కావడం కొద్దిగా బెటర్. ఈ 2 చదువుకోండి. ఎందుకంటే తక్కువ క్వశ్చన్లు ఉంటే స్కోర్ ఎక్కువ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ స్కిప్ చేయొద్దు. నేను ఇందులో టిక్ చేసిన క్వశ్చన్స్ మాత్రం మీరు 100% మీ ప్రిపరేషన్‌లో ఉండేలాగా చూసుకోండి. ఎవరన్నా అంటే ఎందుకు సార్ అట్నే అంటున్నా, ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు. ఒక యూనిట్ ప్రిపేర్ కాగానే మన బుక్‌లెట్ ఓపెన్ చేయండి. ఒకసారి చూడండి. ఓకే. సార్ టిక్ చేసినయి అయిపోయినాయి. సో, పెద్ద ప్రాబ్లమ్ ఉండదిగ. ఎక్స్ట్రా చదివితే ఇంకా హ్యాపీ. ఇబ్బందేమి ఉండదు. ఎక్స్ట్రా చదివేంత టైం ఉంది మీకు. మేము ఆల్రెడీ కవర్ చేసామంటే ప్రాబ్లమ్ లేదు. బట్ తక్కువ చదవాలి సార్, కొద్దిగా ఎక్కువ స్కోర్ అంటే నేను టిక్ చేసినవి మాత్రం కన్ఫర్మ్ ఫాలో అవ్వగానే మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా? పీడిఎఫ్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా! మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటుంది. నవీన్ రెడ్డి మ్యాథ్స్. లేకపోతే మన యాప్‌లో ఉంటుంది. యాప్ నేమ్ ఏంటిది? నవీన్ రెడ్డి ప్లే స్టోర్‌కెళ్ళి సెర్చ్ చేస్తే వచ్చేస్తది. అందులోంచి యూజ్ చేసుకోవచ్చు. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. మీకు ఇలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీడియోస్ కూడా బిఫోర్ ఎగ్జామ్ పోస్ట్ చేస్తూ ఉంటా. మీరు కన్ఫర్మ్ యూజ్ అవుతున్నాయి. మీకు కన్ఫర్మ్ యూజ్ అవుతాయి. ఆ టిక్ చేసినవి మాత్రం బాగా కాన్సంట్రేషన్ చేయండి. ఎగ్జామ్ నీట్‌గా రాయడానికి ట్రై చేయండి. అంటే ఫాస్ట్‌గా రాస్తూ మిస్టేక్స్ చేయకుండా 3 అవర్స్ టైం కాబట్టి సరిపోతుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి బిఫోర్ ఎగ్జామ్. మీకది చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.